ప్రతిసారి బైక్లో ఉంటాడు, ఈసారి వచ్చేసి కార్లో వీడియో తీస్తున్నాం అనుకుంటారా. సో లాస్ట్ టైం బైక్ మీద అయితే లదాఖ్ అయితే వెళ్ళాం కదా. సో ఈసారి అయితే స్పెషల్గా కార్లో అయితే లదాఖ్ ప్లాన్ చేసాము. లగేజ్ అంతా సెట్ చేస్తున్నాము. సీట్లు తీసేసి బెడ్ వేసి బెడ్ సపరేట్ గా సైజ్ కార్ కొలతం బట్టి కుట్టించి ఇంత రిస్క్ తీసుకొని పోతున్నాం మేము శ్రీశైలం నుంచి లదాఖ్ మళ్ళీ మనాలి విత్ స్పిట్టి. సో మొత్తానికి ఇది మన సెటప్ చూసేయండి. ఇది మన లదాఖ్ సిరీస్ మొత్తం ఫుల్ మాతో పాటు మీరు కూడా ఎంజాయ్ చేసేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. హాయ్ హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రైడింగ్ లవర్ అనిల్. ఏంటి ప్రతిసారి బైక్లో ఉంటాడు, ఈసారి వచ్చేసి కార్లో వీడియో తీస్తున్నాం అనుకుంటారా. సో ఈసారి వచ్చేసి ఒక మంచి స్పెషల్ అండ్ క్రేజీ వీడియోస్ అయితే రాబోతున్నాయి మన ఛానల్లో. అది ఏంటంటే మనము లాస్ట్ టైం బైక్ మీద అయితే లదాఖ్ అయితే వెళ్ళాం కదా. సో ఈసారి అయితే స్పెషల్గా కార్లో అయితే లదాఖ్ అయితే మనం ప్రజెంట్ సునిపేటలో అయితే ఉన్నాము. కార్కు సీట్స్ అన్ని తీసేసి మొత్తం ఫుల్ బెడ్లు అయితే వేసేసి అంటే బ్యాక్ సైడ్ మొత్తం టోటల్ 8 మెంబర్స్ అయితే ట్రిప్కి అయితే వెళ్తున్నాము. ఇక్కడ నుంచి మనం సునిపేటకి అయితే వెళ్ళి సీట్లను తీసేసి మొత్తం కార్ ఫుల్ వాష్ చేపించేసి స్టిక్కరింగ్ అయితే చేపించుకొని వచ్చేద్దాము. ఇంకా వీడియోస్ క్రేజీ చింపి పడేద్దాం అంతే. మంచిగా ఉంటాయి వీడియోస్ అన్నీ. శ్రీశైలం టు లదాఖ్ అనేదే మస్తు క్రేజ్ ఉంది. ఆ పేరు వింటేనే మంచి వైబ్రేట్ అయితే వస్తుంది. సో శ్రీశైలం నుంచి మనం అయితే ఆగ్రా టు లదాఖ్, లదాఖ్ ప్లస్ ఆ నుంచి మనాలి టు స్పిట్టి వ్యాలీ అయితే వెళ్తాము. సో లాస్ట్ టైం మనం 3 మెంబర్స్ అయితే వెళ్ళాం కదా బైక్స్ పైన. సో ఈసారి అయితే కార్లో వీడియోస్ అయితే మంచి క్రేజీ ఉంటుంది. సో కొత్తగా మన ఛానల్లోకి ఎవరైనా వచ్చినైతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి. వచ్చేసి సున్నపేటకి అయితే వచ్చాం. సున్నపేటకి వచ్చి ఇప్పుడు అన్ని సీట్స్ అయితే ఓపెన్ చేస్తున్నాం. మన ట్రిప్ కోసం మనం సీట్స్ అన్ని తీసేసి బెడ్స్ అయితే వేసేస్తాం లోపల. చూడండి ఒకసారి. మొత్తం ప్లాన్ అంతా ఫెయిల్ అవుతుంది రాకుంటే మాకి. మొత్తానికి బోల్ట్ అన్నీ తీసేసాం. ఇక వాషింగ్కి అయితే వెళ్ళిపోదాం. సో మొత్తానికి ఎట్టిగానే ఇలా తయారు చేసాం. ఈ 2 సీట్లు కంటిన్యూ ఉంటాయి. ఇంకా ఒకటి డ్రైవింగ్కి, ఒకరు పక్కన కంపెనీకి. ఇప్పుడు వెనక మొత్తం మనం బెడ్లు అయితే వేసేసాం. ఇప్పుడు మొత్తం ఎప్పుడో బండి కొన్నప్పుడు క్లీన్ చేస్తే ఇప్పుడు చేస్తే అట్లుంది బండి. ఇప్పుడు ఇదంతా మనం బెడ్ వేసి కవర్ చేసేస్తాం. మనడు వాషింగ్ అయితే స్టార్ట్ చేసేసాడు. లక్కీ భాస్కర్ ప్లానరు, మా మెంటరు. పుల్లి రెడీ అవుతుంది అప్పుడే. పోయేది రేపు పుల్లి, ఈరోజు కాదు. ముఖం కడుకుంటాడు అప్పుడే. అంటే వీడియోలో మంచిగా కనపడాలని చెప్పి ముఖం కడుకుంటాడు. ఇదంతా క్లీన్ చేసేసి ఇవంతా మనం బెడ్ సెటప్ అయితే చేసేస్తాం. అది కూడా చూపిస్తా. అంటే ఇదే వీడియోలో ఫుల్ కంటిన్యూ చేసేసండి. మొత్తం దగ్గరుండి క్లీన్ చేపిస్తారు అలా. ఇంకా ఇప్పుడు దీన్ని కడిగిచ్చేసి ఇక్కడ నుంచి మనం స్టిక్కరింగ్ అయితే వెళ్ళిపోతాము. మొత్తానికి మనం మన కార్లో సీట్లు మొత్తం తీసాక చూడండి ఇలా అవుతుంది. అవి తీసేయాలి బయటికి. మనం అన్నీ పక్కన పెట్టేసి మొత్తం దాని కింద బెడ్లు వేసేసి సెట్ చేసేస్తాం మొత్తం. ఎందుకంటే మనం టోటల్ 8 మెంబర్స్ కాబట్టి ముందు ఒకరు డ్రైవింగ్ సీటు, ఒకరు కంపెనీ, మొత్తం వెనక వచ్చేసి 6 మెంబర్స్ సిట్టింగ్. మొత్తం కథ వేరుంటుంది. ఇంకా స్టిక్కరింగ్ అయితే వచ్చేసాం. కానీ స్టిక్కరింగ్ కొంచెం షాప్ అయితే ఇలా మనం ఒకసారి ఆఫ్టర్నూన్ కదా స్టిక్కరింగ్ బయట ఎక్కడన్నా షాప్ చూసి ప్లాన్ అయితే చేసేద్దాం. ఇప్పుడైతే ప్రజెంట్ మనం సీట్స్ అనేది తీసేసాం. ఇక మొత్తం బెడ్స్ వేసి సెట్ చేసి చూసేద్దాం. ఇంకా ప్లస్ కార్కి బ్రేక్ ప్యాడ్స్, ఆయిల్ చేంజ్ అవి అయితే చేపించేసి మన ఇంజన్ ఆయిల్ ఫిల్టర్ ఇది ఒకటి చేంజ్ చేసి ఇంకా పంచాయతీ అయిపోతుంది. ఏదన్నా ఫటాఫట్ అయిపోయి చేయాలంటే పని నాని తర్వాతే. శ్రీశైలంలో కార్ వర్క్స్ కావాలంటే భారత్ పెట్రోల్ బంక్ ఆపోజిట్లో షాప్ ఉంటుంది చూడండి. సో మొత్తానికి మన లదాఖ్ ట్రిప్ అయితే స్టార్ట్ అయిపోయింది. సో ఇప్పుడు వచ్చేసి మనం అంతా లగేజ్ అయితే ఫిక్స్ చేసేస్తున్నాం.
మన ట్రిప్ వచ్చేసి మార్నింగ్ 8 o'clock అయితే స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు వచ్చేసి మన లగేజ్ అంతా ఫిల్అప్ చేసి లోపల బెడ్ సెటప్ అయితే చేసేద్దాము. సో మన వాళ్ళందరూ అక్కడ వెయిట్ చేస్తారు, మనం అయితే అక్కడికైతే వెళ్ళిపోదాము. లెట్స్ గో. మన అశోక్ గారు మొత్తం బ్యాగ్ పెట్టుకొని కూర్చున్నాడు ఇక్కడ చూడండి. మొత్తానికి లగేజ్ చూడండి, మాదంతా సెట్టింగ్స్, లగేజ్ అంతా సెట్ చేస్తున్నారు. దానికి బెడ్ సెటప్ అయితే చేస్తున్నాం చూడండి. కృష్ణ అని పేరుతో సహా తెచ్చుకుంటా టీ షర్ట్ కావాలని, వీడియోలో కనపడాలని. రవణ ఒక బట్టలు లేవు అంటూ 2 బ్యాగులు తెచ్చిండు. ఈ 2 బ్యాగులు కూడా లక్కివే, ఇవన్నీ లక్కివే. మనకి కింద మొత్తం హైట్ ఉంది సేఫ్టీ. ఇక్కడ మామూలు హైట్ ఉంటుంది, ఆడ కొంచెం వేసేద్దామా, కొంచెం వేసేస్తే బెటర్. మీరు అటు ఇటు కింద మనం కొట్టుకోకుండా మొత్తం సేఫ్టీకి. గోపి రాగరాగా ఫస్ట్ ట్రిప్ వస్తున్నాడు. పడేయాల మనం వస్తే మామూలుగా ఉండదు. రవణ బాధ స్టార్ట్ కావట్లే. బెడ్ సెటప్ అయితే అయిపోయింది. ఇక లగేజ్ సరదడమే. ఇక మనదే బ్యాగు. అన్న సాహసం జిమ్ చేస్తుంది. మన బ్యాగ్ ఒక్కటి అది ఎటు పెట్టాలి అర్థం కావట్లేదు మన వాళ్ళకి. సో మొత్తానికి లగేజ్ ప్రిపరేషన్ కంప్లీట్. చూడండి, మనం మొత్తం థ్రెడ్తో ఇబ్బంది లేకుండా మనం బంజీ కట్స్ అయితే తీసుకున్నాం. ఖర్చు మొత్తం రవైనది. ఇప్పుడు మొత్తం అయిపోగొట్టుకుని రావాలి శ్రీశైలానికి రిటర్న్ వచ్చేసారి. కావాలంటే ఇంకో పట్టకుందాం, పొద్దునకి వస్తుంది ఆ కథ. మొత్తం అయిపోవాలి, శివరాత్రి ఉగాది సరుకులు అంతా డబ్బులు అన్ని పోవాలి. చూడు, ఇంకో పెద్ద పట్ట కొని పట్ట లోపలికి వేసుకొని ఇది సో మొత్తానికి సెటప్ కంప్లీట్. పైన ఇంకో పట్ట కొనుక్కొని అయితే కట్టేయాలి. సో లోపల ఒకసారి సెటప్ చేసేయండి. మొత్తానికి చూడండి లోపల సెటప్ ఇది. ముందు 2 ఈడ లక్కీ బాయ్, గ్లామర్ బాయ్. సో మొత్తానికి రేపంతా సెటప్ ఇట్లా కిరాక్ చంపి పడేస్తామంటే ఫుల్ ఎక్సైట్మెంట్ లో ఉన్నాం అందరము. ఎవరికి రాదు ఈ ఆలోచన అంతా, మాకే వస్తుంది. మాకే తుత్తరు ఎక్కువ. ఏదైనా కొత్తగా ప్లాన్ చేయాలంటే మనమే, మన తర్వాతే ఏదైనా. చూడండి మొత్తం బ్లాక్ కూడా మొత్తం కవర్ చేసాం. మొత్తం బయట నుంచి ఎండ రాకుండా లోపల కవర్ చేసాం. శ్రీశైలంలో ఎవరు పోయిండరు ఇట్లా. మేము చూడు ఎట్టిగాల సీట్లు తీసేసి బెడ్ వేసి, బెడ్ సపరేట్ గా సైజ్ కార్ కొలతం బట్టి కుట్టించి ఇంత రిస్క్ తీసుకొని పోతున్నాం మేము శ్రీశైలం నుంచి లదాఖ్, మళ్ళా మనాలి విత్ స్పిట్టి. ఇలాంటి క్రేజీ వీడియోస్ కావాలంటే మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మొత్తానికి ఇది మన సెటప్ చూసేయండి. అంటే మంచి క్రేజీ వీడియోస్ కావాలంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయాలంటే ఇంకా కొత్త ఐడియాస్తో కొత్త వీడియోస్కి అయితే మేము ముందుకు వచ్చేస్తా. సో ఇది మన లాంగ్ లుక్ కార్ది. టోటల్ పార్కింగ్ మొత్తం లగేజ్ అంతా కట్టేసినాం, అయిపోయింది. ఫ్యూయల్ బంక్లో ఉన్నాం ప్రెసెంట్. అన్న వాళ్ళు అయితే బైక్లో కార్లో నుంచి దిగట్లే. 3,500 కొట్టాను గైస్. పేమెంట్స్ మొత్తం చిన్న బ్రదర్ చూసుకుంటాడు పేమెంట్స్ మొత్తం. పేమెంట్ హ్యాండిల్ చేసేది చిన్న బాయ్. ఓకే చలో రైట్. సో ఇప్పుడు బండి వాష్ చేసి మార్నింగ్ పూజ చేయించుకొని సెట్టింగ్. సో మొత్తానికి బండి వాషింగ్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఇంకా రేపు మార్నింగ్ టెంపుల్కి అయితే వెళ్ళేసి పూజ చేసుకొని రైడ్ స్టార్ట్ చేసేద్దాం. ఇంకా ఈ వీడియో ఇంతటితో అయితే ఎంజాయ్ చేస్తున్నా. నెక్స్ట్ వీడియోలో కలిసేద్దాం. లెట్స్ గో. బై ఫ్రెండ్స్.